కొసికంట్. కొసికంట్ అంటే సైన్కి రెసిప్రోకల్ కొసికంట్. కొసికంట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin ఆర్ సైన్ ఈజ్ ఈక్వల్ టు 1/కొసికంట్. ట్రిగ్నామెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ ఫార్ములాస్ అండి. ఫార్ములాస్ మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే కనుక ట్రిగ్నామెట్రీ అనేది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, మనకు కొసికంట్ కావాలి. కొసికంట్ ఏం కావాలి? కొసికంట్ 0 degrees కావాలి. ఓకే, కొసికంట్ 0 degrees అంటే ఏంటి? 0 degrees ఈజ్ ఈక్వల్ టు అంటే 1/sin 0 degrees. 1/sin 0 degrees అంటే ఎంత అండి? 0. 1/0 అంటే చెప్పాను కదా, ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చి కొసికంట్ 30 కావాలి. కొసికంట్ 30 అంటే ఎంత? 1/sin 30. 1/sin 30 degrees ఎంత అండి? 1/2. 1/2 అంటే ఏమవుతుంది? భిన్నం సరిపోతుంది, 2/1 అవుతుంది. న్యూమరేటర్ మల్టిప్లై చేస్తుంటుంది, అలాగే డినామినేటర్ 1 2 0 ఎంత? 2. ఓకే, నెక్స్ట్ కొసికంట్ 45 కావాలి. కొసికంట్ 45 అంటే 1/sin 45. 1/sin 45 degrees ఎంత? 1/√2. ఇక్కడ ఏముంది? భిన్నము బై భిన్నము ఉంది కాబట్టి 1 × √2/1. సేమ్ న్యూమరేటర్ మల్టిప్లై చేసుకుంటుంది, అలాగే డినామినేటర్ 1 × √2. ఓకే, నెక్స్ట్ కొసికంట్ 60 degrees కావాలి. కొసికంట్ 60 degrees కావాలంటే 1/sin 60 degrees. 1/sin 60 ఎంత అండి? √3/2. ఇది ఏమవుతుంది? భిన్నం జరగబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? 2/√3. నెక్స్ట్ కొసికంట్ 90 degrees కావాలి. కొసికంట్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1/sin 90 degrees. 1/sin 90 degrees అంటే 1. 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కొసికంట్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, ట్యాన్ వచ్చింది, తర్వాత కొసికంట్ వచ్చింది. నెక్స్ట్ సీకెంట్. కొసికంట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin అని చెప్పంగా, కొసికంట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin. సైన్ ఈజ్ ఈక్వల్ టు 1/కొసికంట్. ఈ ఫార్ములాస్ మటుకి ఇంపార్టెంట్, నోట్ చేసుకుని నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos, అలాగే కాస్ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం సైడ్ యొక్క ఆపోజిట్ వాల్యూస్ రాసుకున్నాం కదా, మీకు కావాలంటే కనుక దీన్ని కూడా కొసికంట్ యొక్క వాల్యూస్ని రివర్స్ మనం ఈజీగా అయితే రాసేసుకోవచ్చు. మీరు కన్ఫ్యూజ్ అయితే దాంతో కాకుండా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మట్టికి టేబుల్ అయితే ముందుగా వేసుకుని ఉంచుకోవడం మంచిది. ఓకేనా? మీకు రఫ్ బుక్లు అయితే కనుక రఫ్లో వేసేసుకోండి. రఫ్లో వేసుకుంటే మీకు దీనికి సంబంధించి ఏమైనా లెక్కలు ఇస్తే కనుక ఈజీ మామూలుగా అయితే చేసుకోవచ్చు. ఓకేనా? లేదు ప్రతిసారి వేసుకుంటారంటే బట్టి చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతారు. నెక్స్ట్ సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, అలాగే ట్యాన్ అయిపోయింది, కొసికంట్ అయిపోయింది, సీకెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది? కాట్ది. కాట్. కాట్ అంటే సేమ్ రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్, అంటే 1/tan. ఓకే, అలాగే ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు 1/cot అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీటిని చెప్తాను. ఇందాక ట్రయాంగిల్స్లో చెప్పాను కదా, ట్రయాంగిల్స్లో చెప్పిన వీటిని భుజాల్స్లో చెప్పినప్పుడు, యాంగిల్స్లో చెప్పినప్పుడు యాంగిల్స్లో ఫార్ములా రాసుకోవాలి. అలాగే టీటాలో చెప్తే కనుక టీటాల్లో రాసుకోవాల్సి వస్తుంది ఫార్ములాస్. ఓకేనా? ప్రస్తుతానికి అక్కడ అందుకని ఇక్కడ ప్రస్తుతానికి మనకి ట్యాన్ టీటా కానీ, ట్యాన్ ఏ కానీ, ట్యాన్ బి కానీ అని నేను అయితే పెట్టట్లేదు ప్రస్తుతానికి. ఇక్కడ మనం ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే ఒకసారి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు కాట్ 0 degrees కావాలి అంటే 1/tan 0 degrees. tan 0 degrees అంటే 1/0 అంటే కాట్ 0 degrees ఎంత అవుతుంది? ఇక్కడ పైన చేస్తాను చూసుకోండి. కాట్ 0 degrees ఎంత? 1/0 అంటే ఇన్ఫినిటీ. అలాగే నెక్స్ట్ కాట్ 30 degrees కావాలి మనకి అంటే 1/30.
tan 30 degrees 1 by tan 30 degrees ఎంత 1 by root 3 1 by 1 by root 3 అంటే ఎంత అవుతుంది root 3 ఓకేనా. cot 30 degrees ఎంత root 3. అలాగే నెక్స్ట్ cot 45 degrees అంటే ఎంత అండి 1 by tan 45 degrees 1 by tan 45 degrees ఎంత అండి 1 అంటే 1 by 1 అంటే ఎంత 1 ఓకే. cot 45 degrees ఎంత 1. నెక్స్ట్ cot 60 degrees ఈక్వల్ టు 1 by tan 60 degrees అంటే 1 by root 3 1 by root 3 ఓకే. నెక్స్ట్ వచ్చి cot 90 degrees కావాలి. cot 90 degrees అంటే 1 by tan 90 degrees 1 by tan 90 degrees ఎంత అండి ఇన్ఫినిటీ అంటే దీన్ని కూడా మనం నిర్వచించలేము కాబట్టి ఏదో అని చెప్పి రాసుకుంటాం ఓకే. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇలా ఇచ్చిన ఈ టేబుల్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కింద ఏది ఇస్తారండి అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ అంటారు. అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ అంటాడు. అంటే సైను కాసు అన్నది సమానం అయిందంట. ఆ సమానం అయింది ఎక్కడైంది ఇక్కడ సైన్ 0 డిగ్రీస్ దగ్గర సమానమైందా లేదు. 1/30 degrees దగ్గర సమానమైందా లేదు. ఎక్కడ సమానమైంది 45 degrees దగ్గర సమానమైంది. అంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ అని చెప్తున్నాం కదా. సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ అక్కడ 45 degrees దగ్గర సమానం అవుతుంది ఓకే. ఇది అయితే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది మీకు చెప్తుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ అయితే రావచ్చు. నెక్స్ట్ అలాగే కొసికెంట్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ అది అక్కడ సేమ్ 45 degrees ఈక్వల్ అవుతుంది 45 degrees. అలాగే tan ఈజ్ ఈక్వల్ టు కాట్ అని అంటారు. tan ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇక్కడ సేమ్ ఇది కూడా 45 degrees దగ్గర అయితే కనుక ఈక్వల్ అవుతుంది ఓకే. మీకు ఈ టేబుల్ పూర్తిగా అర్థమైందని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. వీటితో పాటు మీరు ఎగ్జామ్స్ కానీ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎలా ప్లాన్ చేస్తున్నట్టు అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా డేకి వచ్చి ఒక 2-3 ఎబ్రివేషన్స్ అంటే షార్ట్ ఫామ్స్ ఉంటాయి కదండి. ఆ ఎబ్రివేషన్స్ ప్లస్ అలాగే మీకు స్లోగన్స్ గట్టా ఉంటాయి కదా. రోజుకు 2 ప్లాన్ చేసుకోండి. 2 ప్లాన్ చేసుకుంటే చదువుతున్నారు అనుకోండి ఫ్యూచర్లో వచ్చాక మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఈజీగా ఉంటుంది. ఒకేసారి మనం చదివేసి గుర్తుపెట్టేసుకోవాలంటే కష్టం అవుతుంది. అదే మనం కొంత చదువుతో కొన్ని రోజుకు 2-3 అబ్రివేషన్స్ లేదంటే స్లోగన్స్ లాంటివి గుర్తుపెట్టుకుంటున్నారు అనుకో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేసరికి చాలా ఈజీ అయితే అవుతుంది. ఈ టేబుల్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇంకా డీటెయిల్గా అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.